ఆ రోజు రాఖీ పౌర్ణమి. అన్న ఉదయమే లేచి సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్లడానికి హడావుడిగా సిద్ధమవుతుంటాడు. ఆ సమయానికి చెల్లి ఆనందంగా థాళీతో వచ్చి అన్న చేతికి ప్రేమగా రాఖీ కడుతుంది. అన్న ఎంతో సంతోషంగా చెల్లికి కానుక ఇచ్చి ఆఫీస్కు బయలుదేరి వెళతాడు. అయితే ఆ రోజు ఆఫీస్లో పని ఒత్తిడి వల్ల బాగా ఆలస్యమవుతుంది. రాత్రి ఉదయం 10:30 నుండి ఉదయం 11 గంటల మధ్యలో ఆఫీస్ నుంచి ఇంటికి ప్రయాణమవుతాడు. అతడు ఇంటికి వెళ్లే మార్గమధ్యంలో ఒక నిర్మానుష్యమైన శ్మశానం ఉంటుంది. చీకటిపడిన ఆ దారిలో బైక్ నడుపుతుంటే అతనికి గుండెల్లో సన్నని భయం మొదలవుతుంది. వేగంగా వెళుతుండగా ఒక పెద్ద చెట్టు మీది నుండి నల్లటి పొగ రూపంలో ఒక దెయ్యం హఠాత్తుగా అతని మీదికి దూకుతుంది. కాని ఆశ్చర్యకరంగా దెయ్యం అతనిని తాకలేకపోతుంది. అతనికి ఏమీ చెయ్యలేక వెనక్కి తగ్గుతుంది. అందుకు కారణం అతని కుడిచేతికి ఉన్న చెల్లి కట్టిన రాఖీ అని ఆ దెయ్యం గ్రహిస్తుంది. ఎలాగైనా ఆ రాఖీని వదిలించాలని కుట్రపన్ని అతడు బైక్పై వెళ్తుండగా పైన ఉన్న చెట్టు దట్టమైన కొమ్మ విరిగి అతనిమీద పడేలా చేస్తుంది. ఊహించని ఆ దెబ్బకు అతడు బైక్ నుంచి తీవ్రంగా కిందపడిపోతాడు. ఆ ఘర్షణలో అతని చేతికి ఉన్న రాఖీ తెగి దూరంగా పడిపోతుంది. రాఖీ ఊడిపోవడంతో ఆ వికారరూపంలో ఉన్న దెయ్యం భయంకరంగా వికటహాసం చేస్తూ అతని పీక నొక్కడానికి మీదికి వస్తుంది. ప్రాణభయంతో అతడు కళ్ళు మూసుకుని 2 చేతులు ముఖానికి అడ్డుపెట్టుకుంటాడు. తీరా దెయ్యం అతనికి అత్యంత దగ్గరగా రాగానే ఒక దివ్యమైన కాంతి వెలువడి అతని చుట్టూ ఒక బలమైన రక్షణ కవచంలా ఏర్పడుతుంది. దెయ్యం ఆ కాంతికి తట్టుకోలేక వెనక్కి ఎగిరిపడి అరుస్తుంది. సీన్ కట్ చేస్తే ఉదయం ఇంటి నుండి బయలుదేరేటప్పుడు చెల్లిచేత రాఖీ కట్టించుకుని వెళ్తున్న అన్నను చెల్లి వెనక నుండి పిలుస్తుంది. అన్నా ఉండు, పూజగదిలో అమ్మవారి దగ్గర పెట్టి పూజించిన ఈ కరుంగాలి అలను వేసుకో అని భక్తితో అతని మెడలో వేస్తుంది. చెల్లి ప్రేమతో కట్టిన రాఖీ, నమ్మకంతో వేసిన ఆ కరుంగాలిమాల 2 శక్తులుగా మారి ఆ చీకటి రాత్రిలో అన్న ప్రాణాలను కాపాడుతాయి.